మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 87126195507. క్యాన్సర్ అంటే ఏంటంటే, క్యాన్సర్ అనేది అబ్నార్మల్ సెల్స్. వాటికి నార్మల్ సెల్స్ కంటే కొద్దిగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏం ప్రాపర్టీస్ అంటే, నోట్లో వచ్చే క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇది ఎందుకు వస్తుంది? 100 మంది తీసుకుంటే 70 నుంచి 80 మంది కేవలం పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ ఎక్కువగా వస్తుంది. ఏదైనా ఫుడ్ బాగుంటే ఒక మోతాదులో తీసుకుంటే హెల్త్ కి మంచిది సార్. మోతాదు దాటిన తర్వాత తీసుకుంటే క్యాన్సర్ రావడానికి ఏమైనా కారణాలు అయి ఉండొచ్చా సార్? ఫుడ్ అనేది క్యాన్సర్ లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం తీసుకునే ఫుడ్, ఎస్పెషల్లీ నేను కొన్ని రకాల ఫుడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, మరి సర్జరీ అయిపోయాక పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదండి. ఫుడ్ అనేది ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదండి. సర్జరీ తర్వాత మెయిన్ గా రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉంటుంది? వెయిట్స్. ఓపెన్ సర్జరీ చేస్తే లాప్రాటమీ అంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా వెయిట్స్ ఎక్కువ మూస్తే హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దాములూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెలబ్రిటీస్తో సహా అందరూ క్యాన్సర్కి గురవుతున్నారు సార్. అసలు క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? మనకి క్యాన్సర్ అంటే ఏంటంటే, క్యాన్సర్ అనేది అబ్నార్మల్ సెల్స్. వాటికి నార్మల్ సెల్స్ కంటే కొద్దిగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏం ప్రాపర్టీస్ అంటే, అవి వాటంతట అవే రీప్రొడ్యూస్ కాగలవు. 1 2గా అవుతాయి, 2 4గా అవుతాయి, 4 8గా, 8 16గా, అట్లా వాటంతట అవే రిప్లికేట్ అవుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే, అది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే శక్తి కలిగి ఉంటాయి. ఈ రెండు లక్షణాలు ఉంటే అటువంటి కణాలని క్యాన్సర్ కణాలు అంటారు. ఇది రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లన్నా కావచ్చు, మెయిన్గా మనం బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఒబేసిటీ వల్ల కావచ్చు, కొన్ని క్యాన్సర్లు హార్మోన్ వల్ల కావచ్చు. ఇలా వేరు క్యాన్సర్ అవయవాల్లో వచ్చే క్యాన్సర్కి వేరు రకాల కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో తీసుకుంటే మేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అంటారు. నోట్లో వచ్చే క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇది ఎందుకు వస్తుంది? 100 మంది తీసుకుంటే 70 నుంచి 80 మందికి కేవలం పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ ఎక్కువగా వస్తుంది. ఎలా వస్తుంది అంటే, పొగాకు అంటే మనం స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ ఫామ్ అంటారు. ఈ స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ ఫామ్లో 70 టైప్స్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ టాక్సిక్ మెటీరియల్స్ అనేవి ఏం చేస్తాయంటే, మెయిన్గా జీన్స్ మీద అటాచ్ అవుతాయి. జీన్స్ మీద అటాచ్ అయ్యి జీన్స్ని ఆల్టర్నేట్ చేస్తాయి. దానివల్ల సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి, అంటే సెల్స్ మల్టిప్లై అయ్యే శక్తి వాటికి పుంజుకుంటుంది. సో క్యాన్సర్ అనేది మెయిన్గా జెనెటిక్ డిసీజ్. జీన్స్లో వచ్చే చేంజెస్ వల్ల క్యాన్సర్గా, నార్మల్ సెల్స్ అనేది క్యాన్సర్ సెల్గా మారి క్యాన్సర్ సెల్స్ అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో సెల్కి స్ప్రెడ్ అవుతుంది. సో మోస్ట్ కామన్ మన చేతిలో ఉండే చాలా రకాల కారణాలు ఏంటంటే, మెయిన్గా ఏంటంటే మనం దురలవాట్లు, మనం కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల ఇటు వస్తాయి. అంతేకాకుండా ఒక 10 to 15% ఆఫ్ ద క్యాన్సర్స్, అంటే 100 మందికి తీసుకుంటే 10 నుంచి 15% మందికి జన్యుపరమైన మార్పులు పేరెంట్స్ ద్వారా హెరిడిటరీగా సంక్రమించడం ద్వారా వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీలో BRCA1, BRCA2 జీన్స్ ఉంటాయి. వీటిలో మ్యూటేషన్ వల్ల ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. సో మెయిన్గా మనం తీసుకునే దురలవాట్లు కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, హార్మోన్ చేంజెస్ వల్ల కానీ, లేదు కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల కానీ మనకి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మన ఫుడ్ అలవాట్ల వల్ల, అంటే ఏదైనా ఫుడ్ బాగుంటే ఒక మోతాదులో తీసుకుంటే హెల్త్కి మంచిది సార్. మోతాదు దాటిన తర్వాత తీసుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్యాన్సర్ రావడానికి ఏమైనా కారణాలు అయి ఉండొచ్చా సార్? యా, ఫుడ్ అనేది క్యాన్సర్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం తీసుకునే ఫుడ్, ఎస్పెషల్లీ నేను కొన్ని రకాల ఫుడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తీసుకుంటే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్.
ఒబేసిటీ వల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయంటే ఫీమేల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వస్తాయి, కోలాన్ క్యాన్సర్స్ వస్తాయి, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అలాగే చాలా రకాల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. ఒబేసిటీ వల్ల మనకి 7 to 8 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. ఈ ఒబేసిటీకి మెయిన్గా కారణం ఏంటంటే జంక్ ఫుడ్, మనం తీసుకునే జంక్ ఫుడ్, బెవరేజెస్ కానివ్వండి, వేరే కానివ్వండి. అంటే లిమిట్ లో తీసుకుంటే ఏమవుతుంది సార్? అంటే ఎక్సెస్ ఓవర్ లిమిట్ గా అయిపోతే ప్రాబ్లం వస్తుందా, లేకపోతే అది రోజువారీ అలవాటు అయిపోతే కూడా వచ్చే ఛాన్స్ ఉందా? రోజువారీ అలవాటు కాదు, ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి యూజువల్గా ఒబేసిటీ అనేది డెవలప్ అవటం వల్ల వీళ్ళలో క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఫుడ్స్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాయి. స్మోక్డ్ ఫుడ్స్ అంటారు, అంటే మనం స్మోక్ చేసిన ఫుడ్, గ్రిల్ చేసి స్మోక్ చేసిన ఫుడ్ వల్ల మనకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది రెడ్ మీట్ అంటారు, మనం చాలా తక్కువ తీసుకుంటాం రెడ్ మీట్. వెస్ట్రన్ కంట్రీస్లో రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారు, వాళ్ళు స్టేబుల్ డైట్గానే రెడ్ మీట్ తింటుంటారు. ఈ రెడ్ మీట్ తీసుకునే వాళ్ళు మెయిన్గా కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఆహారం వల్ల ఎలా క్యాన్సర్స్ వస్తాయో, కొన్ని హెల్దీ ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. మీరు ఈ మెయిన్గా ఆహారం ఎలా మనకి ప్రివెంట్ చేయగలుగుతుందంటే హెల్దీ డైట్ తీసుకోవడం ద్వారా మనకి మెయిన్గా మనకి కావాల్సిన పోషకాలు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మెయిన్గా మన క్యాన్సర్ 3 రకాల ఫుడ్స్ అనేవి ప్రివెంట్ చేస్తాయి. ఒకటి క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు, అంటే మనకి క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటివి, దాన్ని క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు. ఈ ఫ్యామిలీ తీసుకున్న దాంట్లో మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఒకటి. రెండోది యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది. రెండోది టమాటోలో లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే డ్యామేజ్ అయిన డిఎన్ఏని ప్రివెంట్ చేయడానికి, డిఎన్ఏ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి, ఇటువంటి వాటి వల్ల మనకి క్యాన్సర్ ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది బెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, ఇట్లాంటి వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి రకాలమైన ఫుడ్ తినటం వల్ల మనకి క్యాన్సర్ నుంచి కొద్దిగా మనం విముక్తి పొందొచ్చు. అంతేకాకుండా మనం హెల్దీ డైట్ తీసుకోవాలి. మనం ఒక ప్లేట్ తీసుకున్నామంటే దాంట్లో రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అట్లీస్ట్ మనం 200 grams ఆఫ్ ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలి. ఫ్రూట్స్లో మనకి ఫైబర్ ఉంటుంది, దానివల్ల మనం మలబద్ధకం ప్రివెంట్ చేయడం ద్వారా కోలాన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము. దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది, సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ కోలాన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము. వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటే దాంట్లో మినరల్స్, పోషకాలు ఇవి సమృద్ధిగా ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే రైస్ కానీ వీట్ కానీ వీటిలో మన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్. ప్రోటీన్ సోర్స్ ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, మీట్లో ప్రోటీన్ ఉంటుంది, అండ్ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. నాట్ ఓన్లీ వెజిటేరియన్ డైట్స్ ఆల్సో వీ హ్యావ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇట్లా బ్యాలెన్స్డ్ 1/3 ఇట్లా బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్. అట్ ద సేమ్ టైం క్యాన్సర్కి మనకి వచ్చిన వాళ్ళలో కూడా మనం దాన్ని ఫైట్ చేయడానికి మనకి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడానికి కానీ ఉంటుంది. సో ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద క్యాన్సర్ పార్ట్. ఓకే సార్, ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చింది అని అంటే ముందుగా కనిపించే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? క్యాన్సర్ వచ్చిందా అని చాలా మంది వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ పీపుల్ కూడా రొటీన్ హెల్త్ చెకప్ కోసం నా దగ్గరకు వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు నాకు క్యాన్సర్ ఉందా లేదా, నేను ఎట్లా చేసుకోవాలి. మెయిన్గా క్యాన్సర్ లక్షణాలు అనేది మనకు వచ్చే అవయవాన్ని బట్టి డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోటి క్యాన్సర్ తీసుకుందాం, ఎందుకంటే ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్ ఈజ్ ఓరల్ క్యాన్సర్. సో నోటి క్యాన్సర్లో ఏంటంటే మానని పుండు, మోర్ దాన్ 3 weeks వరకు మానని పుండు, బ్యాడ్ స్మెల్ రావటము, పళ్ళు ఊడిపోవటము, ఏ కారణం లేకుండా యంగ్ పేషెంట్స్ లో పళ్ళు ఊడిపోవటము, నోరు సరిగ్గా తెరవలేకపోవటము, ఇవనేది నోటి క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు. ఫీమేల్లో మనకి ఇండియాలో చూసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్, మన ఇండియాలోనే కాదు త్రూ అవుట్ ద వరల్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే బ్రెస్ట్ లంప్, మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మేము చూసేది ఏంటంటే బ్రెస్ట్ లంప్ అంటే బ్రెస్ట్ లో వచ్చే గడ్డ, అది పెరుగుతూ ఉంటాము. నిపుల్ ఏరియాలో రిట్రాక్షన్ అంటారు, అంటే చనుల్లో మార్పులు రావటము, దాంట్లోంచి బ్లడీ డిశ్చార్జ్ రావటము, చంకలో గడ్డలు నోటీస్ చేయటము, ఇవి బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే లక్షణాలు. ఇలా అవయవాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. మెయిన్గా 6 symptoms చెప్పుకుంటాం క్యాన్సర్ గురించి.
మొదటి ఏంటంటే మానని పుండు బాడీలో ఎక్కడైనా మోర్ దాన్ 3 వీక్స్, సడన్ గా వచ్చే గడ్డలు బ్రెస్ట్ లో కానీ చర్మంలో కానీ మజిల్స్ లో కానీ ఎక్కడైనా గడ్డలు ఎక్కడైనా రావచ్చు ఆ గడ్డలు. యూజువల్ గా క్యాన్సర్ గడ్డలు ఏంటంటే పెయిన్ ఉండవు. సో మనం పెయిన్ ఉండవు కాబట్టి దాని మీద ఎక్కువగా వచ్చిపోతుంటాయి అనుకుంటాం. ఒక 1 వీక్ 10 days లో తగ్గిపోతే పర్లేదు, కాకపోతే అంతే పర్సిస్టెంట్ గా మోర్ దాన్ 2 to 3 weeks ఉంటే డెఫినెట్ గా మనం ఒపీనియన్ తీసుకోవాలి. బౌల్ అండ్ బ్లాడర్ ఆల్టరేషన్స్ అంటారు. అంటే ఏంటంటే మనకి మోషన్ ఎక్కువ రావటం, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ రావటం. బ్లాడర్ ఆల్టరేషన్ అంటారు, అంటే మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, కొన్నిసార్లు మూత్రంలో రక్తం పట్టడం, మూత్రం వెంటనే రావటం, కొన్నిసార్లు మూత్రం బ్లాక్ అవ్వటం. దీన్ని బౌల్ అండ్ బ్లాడర్ ఆల్టరేషన్స్ అంటారు. మూడోది వాంతులు కావటం, అంటే తినలేకపోవటం, మింగుతుంటే నొప్పి లేవటము, మింగలేకపోవటము, మింగిన తర్వాత ఎక్కడో తట్టుకున్నట్టు కానీ అవ్వటము, మింగిన తర్వాత వాంతులు కావటము, ఇట్లాంటివి. అండ్ బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో కానీ అడ్వాన్స్ క్యాన్సర్లో కానీ బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటారు. అండ్ మానని దగ్గు, మోర్ దాన్ 3 weeks వరకు దగ్గు కంటిన్యూస్గా ఉండి కొన్నిసార్లు దగ్గులో రక్తం పట్టము, ఇట్లాంటివి సిమ్టమ్స్. అండ్ కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో ఎట్లా ఉంటాయంటే వెయిట్ లాస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, మనం అనుకున్న దానికంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వటము, అండ్ నైట్ స్వెట్స్ రావటము, ఫీవర్ రావటము, ఇట్లాంటివి అనేది కొన్ని మెయిన్ సిమ్టమ్స్. మెయిన్గా క్యాన్సర్ సిమ్టమ్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ పర్సిస్టెంట్ అండ్ ప్రోగ్రెసింగ్, అంటే ఈ సిమ్టమ్స్ అనేవి ప్రోగ్రెస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో దట్ ఈస్ అ గ్లిచ్ ఇన్ క్యాన్సర్ సిమ్టమ్స్. ఓకే సార్. సార్ జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా క్యాన్సర్ చిన్నగా ఏర్పడి అది పెద్దగా అవుతూ ఉంటుంది. అసలు మామూలుగా హాస్పిటల్కి వెళ్తే ఏ స్టేజ్లో దాన్ని గుర్తిస్తారు సార్? అంటే వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడే అది బయటపడుతుందా, లేకపోతే పర్టికులర్ టైం అలా పడుతుందా? దిస్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఏంటి అంటే క్యాన్సర్ మనం ఎప్పుడు డిటెక్ట్ చేయొచ్చు, దీనికంటే ముందు నేను బ్రీఫ్గా క్యాన్సర్ ఎలా ఫామ్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ అని ఉంటుంది. క్యాన్సర్ ఫస్ట్ ఎలా ఉంటుందంటే నార్మల్ సెల్ అబ్నార్మల్ సెల్గా మారుతుంది. దాన్ని నార్మల్ సెల్ టు మెటాప్లేషియా అంటారు. అది ఇంకా అబ్నార్మల్గా మారుతుంది, అది డిస్ప్లేషియా అంటారు. అది ఓన్లీ బేస్మెంట్ మెంబ్రేన్ వరకు అక్కడి వరకే రిప్లికేట్ అవుతుంది, వేరే చోటికి స్ప్రెడ్ కాదు. దాన్ని కార్సినోమా ఇన్సిటు అంటారు. దాని తర్వాత దాని బేస్మెంట్ మెంబ్రెయిన్ కానీ అది ఉండే అవయవాన్ని కానీ చొచ్చుకుపోయి రక్తనాళలో బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది, దాన్ని కార్సినోమా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోలాన్లో తీసుకుంటే కోలాన్లో నార్మల్ మ్యూకోజా నుంచి క్యాన్సర్గా మారడానికి మనకి అట్లీస్ట్ 10 years ఆఫ్ టైం ఇస్తుంది. సో ఈ టైంలో మనం డిటెక్ట్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఒకటి. రెండోది క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం. మనకు మోస్ట్ కామన్ ఏంటంటే స్క్రీనింగ్. ఇప్పుడు యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. స్క్రీనింగ్ చేయటం వల్ల ఎర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 1లోనే డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 95% ఉంటాయి. ఈవెన్ స్టేజ్ 3లో అయితే అది 30 to 40% పడిపోతాయి. స్టేజ్ 4లో మనం కంట్రోల్ చేయగలం కానీ క్యూర్ చేయలేము. సో వేరియస్ స్టేజెస్లో మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు లేదా డిటెక్ట్ చేయొచ్చు, ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో మనం దీన్ని సైంటిఫిక్ టర్మ్లో ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ ప్రివెన్షన్ అంటారు. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటి అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని ప్రివెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయడం ద్వారా మన క్యాన్సర్ రిస్క్ను కూడా ప్రివెంట్ చేస్తున్నాం. దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్, క్యాన్సర్ ముందుకు ఉన్న వాటిని ప్రివెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని కానీ. అంటే క్యాన్సర్కి వ్యాక్సిన్ కూడా ఉందా సార్? యా, క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందా అంటే క్యాన్సర్కి యూనివర్సల్గా వ్యాక్సిన్ అయితే లేదు. ఈ వ్యాక్సిన్ తీసుకోగానే క్యాన్సర్ రాదు అన్న అయితే లేదు. కానీ మనం 2 రకాల క్యాన్సర్లని మనం ప్రివెంట్ చేయగలుగుతాం క్యాన్సర్ రాకుండా. మెయిన్గా లివర్ క్యాన్సర్. హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల మనకి లివర్ క్యాన్సర్ వస్తుంది. దానిలో హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. రెండోది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని ఉంటుంది. ఇది సర్వైకల్ క్యాన్సర్. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్ ఈ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ 80 to 90% ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ద్వారానే వస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా 80 to 90% వరకు సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, క్యాన్సర్ తీసుకోగానే వ్యాక్సిన్ తీసుకోగానే క్యాన్సర్ రాదు అని.
అటువంటి వ్యాక్సిన్స్ అనేది అది కేవలం అపోహ మాత్రమే. అటువంటి వ్యాక్సిన్స్ ఏం లేవు. క్యాన్సర్ని టోటల్గా ప్రివెంట్ చేయగలిగే క్యాన్సర్ వ్యాక్సిన్స్ అంటూ లేవు. కాకపోతే ఇప్పుడు చాలా సర్క్యులేట్ అవుతుందండి, క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందని చాలా వింటుంటాం మనం న్యూస్లో కానీ చాలా వరకు. కాకపోతే క్యాన్సర్లో రీసెర్చ్ ఏం చేశారు అంటే ఈ మధ్యన రీసెర్చ్ mRNA వ్యాక్సిన్ అని, అంటే మనం కోవిడ్కి వాడే వ్యాక్సిన్ mRNA వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ని మనం కనుగొన్నాం. ఆ వ్యాక్సిన్లో ఏం చేస్తామంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ని సెల్స్ తీసేసి మేము అబ్జర్వ్ చేస్తాం. అందులో ఏ యాంటీజెన్స్ ఉన్నాయి, ఏ యాంటీజెన్స్కి మనం ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేయొచ్చు అని అబ్జర్వ్ చేస్తాం. చేసేసి ఆ యాంటీజెన్స్ని ఆ mRNAలో ఇన్సర్ట్ చేస్తాం. ఆ mRNAని వ్యాక్సిన్ ద్వారా ఈయనకి ఇవ్వడం ద్వారా ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్లో క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో వచ్చిన పేషెంట్కి ఏ యాంటీజెన్స్ ఉన్నాయో తెలుసుకొని దానికి తగ్గ యాంటీబాడీస్ ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ ఆయనకి ఎన్హాన్స్ చేసి ఇమ్యూనోథెరపీ అంటారు. అటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ క్యాన్సర్ని కంప్లీట్గా ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్ అయితే లేవు. కానీ హెపటైటిస్ బి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ 2 వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా అట్లీస్ట్ 2 క్యాన్సర్స్ని మోస్ట్ కామన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే సార్. సార్ ఇప్పుడు మరి క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా డిఫరెంట్ 4 స్టేజెస్ అలా ఉంటాయని చెప్పారు. మరి ఏ స్టేజ్లో అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పుడు సర్జరీ అవసరం అనేది ఏ స్టేజ్లో ఉంటుంది సార్? అంటే ఏ టైం అది స్టేజ్ మెయిన్గా? క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఒక పేషెంట్కి ఈ ట్రీట్మెంటే సరిపోతుంది, ఈ ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పలేము. ఇది డిపెండ్స్, మనకి క్యాన్సర్ వచ్చే అవయవాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. 1 ఉండే స్టేజ్ని బట్టి డిసైడ్ చేస్తాము. 2 అండ్ పేషెంట్ టాలరబిలిటీని బట్టి డిసైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 70 to 80 years తర్వాత పేషెంట్స్ అనేది కీమోథెరపీ టాలరేట్ చేయరు. అటువంటి వాళ్ళకి మాక్సిమం కీమోథెరపీ అవాయిడ్ చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్. ఇది సో మెయిన్గా దానికోసమే మేము ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 14 years స్ట్రగుల్ అయ్యి చదువుకుంది ఏంటంటే ఏ ట్రీట్మెంట్ అన్ని పేషెంట్స్ కూడా ఒకటేసారి వీళ్ళకి సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ ఇచ్చి తర్వాత కీమోథెరపీ ఇవ్వాలి, ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఫస్ట్ సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో కానీ ఫేవరబుల్ క్యాన్సర్ కాకపోయినా కానీ అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేసి బాడీలో వేరే చోట ఏమైనా స్ప్రెడ్ అయితే దాన్ని హ్యాండిల్ చేసేసి తర్వాత సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ ఇచ్చుకుంటాం. సేమ్ పేషెంట్స్కి సేమ్ స్టేజ్ అయినా కానీ మళ్ళీ ఈ ఎంత స్టేజ్కి వెళ్ళామంటే ఎంత అడ్వాన్స్మెంట్కి వెళ్ళామంటే సెల్లో అనేది జీన్స్ లెవెల్కి వెళ్ళి టెస్ట్ చేస్తాం మనం. ER, PR, HER2, Ki67 అని రిసెప్టార్ లెవెల్లో చెక్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మేము డిసైడ్ చేస్తాం ఏది ముందు ఇవ్వాలి, ఏది వెనకాల ఇవ్వాలి. సో అన్ని ట్రీట్మెంట్లకి అన్ని క్యాన్సర్లకి ఒకటే ట్రీట్మెంట్, యూనివర్సల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. స్టేజ్ని బట్టి, వచ్చే క్యాన్సర్ని బట్టి, వచ్చిన అవయవంలో కూడా ఏ రకమైన క్యాన్సర్ని బట్టి మనకి ఏ ట్రీట్మెంట్ ముందు ఇవ్వాలి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఏ ట్రీట్మెంట్ అవసరము అని మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఏంటంటే మోస్ట్లీ ఒక క్యాన్సర్ ఒకటే ట్రీట్మెంట్తో కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ తీసుకుందాం. ఈవెన్ స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తే మనకు కేవలం సర్జరీ సరిపోతుంది. లో రిస్క్ ఉంటే వాళ్ళకి రేడియేషన్, కీమోథెరపీ అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. ఇది కొంచెం లెస్ పెయిన్ సార్ వాటితో పోల్చితే? లెస్ పెయిన్ అండి. సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం ద్వారా సింపుల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. లెస్ ట్రీట్మెంట్ మోడాలిటీస్తో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది పేషెంట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే సార్. సార్ మరి జనరల్గా క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇన్ ఫ్యూచర్లో కూడా? అంటే చిన్న పిల్లలతో సహా వాళ్ళకి వృద్ధులకి అలా కూడా ఏమైనా ఉంటుందా? లేకపోతే పర్టికులర్ ఏజ్లో మనం తినే ఫుడ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశం ఉందంట? కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది యూనివర్సల్గా అన్ని ఏజెస్కి వస్తుంది. చిన్నపిల్లల్లో వస్తుంది, వృద్ధుల్లో వస్తుంది, అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడా వస్తుంది. కాకపోతే చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్ డిఫరెంట్గా ఉంటాయి, పెద్దవాళ్ళు వచ్చే క్యాన్సర్ డిఫరెంట్గా ఉంటాయి. చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అవుతాయి. వాళ్ళకు వచ్చే మెయిన్ క్యాన్సర్స్ ఏంటంటే చిన్నపిల్లలు లుకీమియా, లింఫోమా అంటారు. అవి వాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్. మజిల్స్లో వచ్చాయి, కిడ్నీలో వస్తాయి, న్యూరోబ్లాస్టోమా అని నర్వ్స్లో వచ్చాయి. ఇవి వీళ్ళకి వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్. పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ మోస్ట్ కామన్ చిన్నపిల్లల్లో జన్యుపరమైన మార్పుల వల్ల వస్తాయి. కానీ పెద్దవాళ్ళలో వచ్చేవి చాలా వరకు మన తప్పిదాల వల్లే వస్తాయి క్యాన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవటం, మనం ఉండే అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్,
ఇట్లాంటి అలవాట్లు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పోజర్, ఆస్బెస్టోసిస్, వర్క్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్, ఇన్ఫెక్షన్స్, వీటి ద్వారా మనకి పెద్ద వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మేము రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాజ్ ఎ క్యాన్సర్ సర్జన్గా లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ద ఏజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఈస్ కమింగ్ డౌన్. ఓకే. ఇంతకు ముందు మనం అనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూసుకుంటే 50 ఇయర్స్ పైన వాళ్ళకి ఎక్కువ వచ్చేది. ఓకే సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను కాదు, ప్రపంచం మొత్తంలో ఏంటంటే అది 40 ఇయర్స్కి పడిపోయింది. ఓకే సార్. మనం తీసుకునే హార్మోన్స్ ద్వారా కానీ, మనకి ఎక్సెస్ హార్మోన్స్, మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా వరకు అడల్ట్రేటెడ్. మీరు వినే ఉంటారు, చాలా మంది చెప్తుంటారు. పీడియాట్రిషియన్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ ఎ పీడియాట్రిషియన్, చెప్తాడు వాడు. ఈవెన్ ఆడవాళ్ళు చూసుకుంటే ఎర్లీగా మెనార్కీ వస్తుంది, అంటే ఎర్లీగా మెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకునే పాలలో ఈస్ట్రోజన్ అంటే ఆవులకి ఇచ్చే స్టీరాయిడ్స్ వల్ల, అదే మిల్క్ మనం కన్స్యూమ్ చేయడం వల్ల వాళ్ళ ఎర్లీ మెనార్కీ వస్తుంది. ఎర్లీ మెనార్కీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఇట్లా మనం చేసే తప్పిదాల వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనకి ప్రీపోన్ అంటే షిఫ్ట్ అవుతుంది. ఎర్లీ ఏజెస్లో కూడా మనం చూస్తున్నాం. సో ఏజ్ ఈజ్ నాట్ ఎ ఇమ్యూన్ ఫర్ క్యాన్సర్, బట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ యూజువల్గా పిల్లల్లో వచ్చే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఉంటాయి, పెద్దవాళ్ళు వచ్చే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఉంటాయి. మోస్ట్ కామన్గా ఆఫ్టర్ 50 ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఈజ్ మోర్. ఓకే సార్. సార్ జనరల్గా క్యాన్సర్ ఇప్పుడు సర్జరీ అవసరం, ఇవన్నీ కీమోథెరపీ, వీటన్నిటికి అసలు ఎంత టైం పడుతుంది సార్? అంటే ఒక మనిషి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని మంత్స్లో క్యూర్ అవుతుంది, అలా వాటి గురించి చెప్పండి సార్. క్యాన్సర్ ఎన్ని మంత్స్లో క్యూర్ అవుతుంది, ఎంత ట్రీట్మెంట్ పడుతుంది అనేది డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్ అండ్ డిపెండ్స్ ఏ అవయవాన్ని బట్టి అని డిపెండ్ అవుతుంది. నేను సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తీసుకుంటాను, ఎందుకంటే అది సింపుల్ టాపిక్. మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి పేషెంట్ స్టేజ్ 2లో వచ్చారు, అంటే అరౌండ్ 5 సెంటీమీటర్స్ గడ్డతో వచ్చారు. ఫస్ట్ నేను ఎవాల్యుయేట్ చేస్తాను, అది క్యాన్సర్ గడ్డ కాదా. ఆ క్యాన్సర్ గడ్డ అయితే ఏ స్టేజ్లో ఉందో ఎవాల్యుయేట్ చేయడానికి పెట్ స్కాన్ కానీ దానికి తగ్గ సంబంధించిన టెస్ట్లు కానీ చేస్తాను. ఇక్కడే ఉందా, వేరే చోటికి స్ప్రెడ్ అయిందా. సో నాకు ఇప్పుడు వేరే చోటికి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు, కేవలం బ్రెస్ట్లోనే ఉంది. తర్వాత నేను దాన్ని మాలిక్యులర్ టైపింగ్ అంటారు, అంటే ఏ రిసెప్టార్స్ పాజిటివ్ ఉన్నాయి జీన్ లెవెల్లోకి వెళ్ళి ఈఆర్, పిఆర్, HER2, Ki67 ఉంటుంది, ఏ జీన్స్ పాజిటివ్ ఉందో లేదో చూస్తాను. యూజువల్గా HER2 పాజిటివ్ ఉంది అనుకోండి, నేనేం చేస్తానంటే ఫస్ట్ సర్జరీ చేయను ఇటువంటి పేషెంట్స్లో. ఫస్ట్ కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అని ఉంటాయి, అవి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాను. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ యూజువల్గా 6 సైకిల్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. యూజువల్ 21 డేస్కి ఒకసారి, అంటే అరౌండ్ 5 మంత్స్లో కీమోథెరపీ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత నేను ఒక 1 వీక్ 3 వీక్స్ వరకు గ్యాప్ ఇస్తాను, ఎందుకంటే ఆ కీమోథెరపీ నుంచి రికవర్ అవ్వడానికి. తర్వాత నేను సర్జరీ చేస్తాను. సర్జరీ అనేది చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఈవెన్ పేషెంట్ని ఇఫ్ ఈజ్ ఫిట్ ఫర్ సర్జరీ, షీఈస్ ఫిట్ ఫర్ సర్జరీ, డే ఆఫ్ సర్జరీను అడ్మిట్ చేస్తాను అండ్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేయచ్చు. కంప్లీట్ రికవరీకి 3 వీక్స్ పడుతుంది. ఏదైనా వూండ్ హీల్ అవ్వడానికి, అదంతా మనం అదంతా సెట్ అవ్వడానికి 3 వీక్స్ పడుతుంది. 3 వీక్స్ తర్వాత ఒక 3 వీక్స్ రెస్ట్ ఇచ్చేసి రేడియేషన్ ఇస్తాను నేను. రేడియేషన్ అనేది మనకి అడ్వాన్స్, అంటే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. మనకి షార్ట్ కోర్స్ రేడియేషన్ అని ఉంటుంది, లాంగ్ కోర్స్ రేడియేషన్ ఉంటుంది. షార్ట్ కోర్స్లో మనం అరౌండ్ 1 వీక్ 2 వీక్స్ ఇస్తే సరిపోతుంది. లాంగ్ కోర్స్లో 5 to 6 వీక్స్, అంటే మనకు స్టేజ్, పేషెంట్ ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేస్తాం. అది ఒక 6 వీక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత టార్గెటెడ్ థెరపీ అనేది ఒక 1 year ఇవ్వాల్సింది ఉంటుంది, HER2 పాజిటివ్ కాబట్టి. సో ట్రీట్మెంట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అరౌండ్ 1 to 1.5 years. అంటే సింపుల్. అన్నిటి ఇదే ఉంటుందా అంటే ఉండదు. కొన్ని ఎర్లీ స్టేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్ ఉంది, కోలోన్ క్యాన్సర్ ఉంది, ఎర్లీ స్టేజ్ 1లో వచ్చారు, సర్జరీ 1 shot సొల్యూషన్. స్టేజ్ 1 and 2లో ఉంటే సర్జరీ ఒకటే సరిపోతుంది. సర్జరీ తర్వాత రికవరీ అవడానికి 1 to 2 వీక్స్ పడుతుంది. యూజువల్గా హాస్పిటల్ స్టే అనేది 4 to 5 days ఉంటుంది. ఈవెన్ రోబోటిక్ సర్జరీ అని ఉంటుంది. ఐఎమ్ ఏ రోబోటిక్ సర్జన్. రోబోటిక్ సర్జరీ చేస్తే పేషెంట్ ఈవెన్ 2 to 3 daysలోనే మేము డిశ్చార్జ్ చేసేస్తున్నాం, ఎందుకంటే 8 mm హోల్స్ ద్వారా చేయడం వల్ల వాళ్ళ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈవెన్ ద డే ఆఫ్ సర్జరీ ఇట్సెల్ఫ్ దే విల్ ఏబుల్ టు వాక్. ఇంతకుముందు ఓపెన్ సర్జరీ అంటే 2 weeks 3 weeks రెస్ట్ వల్ల అట్లా ఏం లేకుండా డే ఆఫ్ సర్జరీ ఇట్సెల్ఫ్ దే ఆర్ వాకింగ్. సో 2 to 3 days హాస్పిటల్ స్టే ఉంటుంది. కంప్లీట్ హీల్ అవ్వడానికి 2 to 3 weeks పడుతుంది అండ్ దే కెన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్ బై 3rd week. సో డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, డిపెండ్స్ ఆన్ ద ఆర్గాన్, ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే సార్. సార్ రోబోటిక్ సర్జన్ అన్నారు, అంటే మరి రోబోటిక్ సర్జన్ లో రోబోట్ సర్జరీ చేస్తుందా లేకపోతే మీరు చేస్తారా?
రోబోటిక్ సర్జరీ అనగానే రోబో వచ్చి సర్జరీ చేస్తుంది అనేది ఇట్స్ మిత్ అండి. ఓకే. ఇట్స్ ఏ మాస్టర్ స్లేవ్ రోబోట్ అంటారు. ఓకే. రోబోట్లో 3 పార్ట్స్ ఉంటాయి. Mm. ఒకటి పేషెంట్ సైడ్ చేసే పార్ట్. Mm. పేషెంట్ సైడ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే 8 mm ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకే. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చిన్న 8 mm హోల్డ్ చేసేసి ఒక ట్యూబ్ ద్వారా లోపలికి పంపిస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ 8 mm ఇన్స్ట్రుమెంట్స్ మన హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతాయో మన హ్యాండ్స్ కంటే ఎక్కువ మూవ్ అవుతాయి. అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. ఓకే. ఈవెన్ అది మన హ్యాండ్స్ ఇది రెస్ట్రిక్షన్ ఉంటుంది, అందులో ఇంకా ఎక్కువ మూవ్ అవుతాయి 180 degrees వరకు. ఓకే. 7 degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటారు, ఓకే. అవి ఉంటాయి. దాన్ని మేము బయట నుంచి ఒక మిషన్ ఉంటుంది, దాన్ని జాయిస్టిక్స్ మనం ఎట్లయితే ఆపరేట్ చేస్తామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మేము కంట్రోల్ చేస్తాం. ఓకే. ఎంతవరకు కట్ చేయాలి ఏంటి, నా ఫింగర్ మూమెంట్స్ని అది రిప్లికేట్ చేస్తుంది అంతే. ఓకే. ఓకే. ఎందుకు అంటే నేను హ్యాండ్స్ పెట్టాలి అంటే నాకు 15 centimeters ఇన్సిషన్ కావాలి. ఓకే. దాన్ని 8 mm ఇన్స్ట్రుమెంట్స్తో చేయటం మీకు ఈజీ ఉంటుంది కదా. సేమ్ ఫింగర్ మూమెంట్స్ 8 mm ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తే మీకు పెయిన్ తక్కువ ఉంటుంది, ఓపెన్ తక్కువ ఉంటుంది. ఓకే. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ సర్జరీలో 10x జూమ్ ఉంటుంది. ఓకే. మనం ఐతో చూసే దానికంటే 10 times మ్యాగ్నిఫికేషన్ చేసి చూడొచ్చు. ఓకే. ఈవెన్ నా కంటికి కనపడని వెజల్స్ నర్వ్స్ కూడా రోబోటిక్ సర్జరీలో మనకు కనపడతాయి. ఓకే. సో దానివల్ల అడ్వాంటేజ్. అండ్ 3-dimensional విజన్ ఉంటుంది, అంటే నేను ఓపెన్ ఐతో ఎలా చేస్తున్నానో నాకు 3-dimensional విజన్ ఉంటుంది. ఓకే. సేమ్ ఆపరేషన్ 10x జూమ్ చేసుకొని 8 mm ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్. సో అందుకని రోబోటిక్ సర్జరీలో రోబో ఏం చేయదండి, ఎవ్రీథింగ్ మేమే మ్యానిపులేట్ చేస్తాము. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మా ఫింగర్స్తోని మా ఆర్మ్స్ మూమెంట్తోని కంట్రోల్ చేసేసి లోపల చేయగలుగుతాము. సో దట్ ఈస్ రోబోటిక్ సర్జరీ. కంప్లీట్లీ అట్స్ స్లేవ్, అంటే మనం ఏది చెప్తే అది అంతే చేస్తుంది, అంతేగాని దానంతటి అదే సర్జరీ చేయదు. కంప్లీట్లీ కంట్రోల్ బై ద డాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. Yeah. సార్ మరి రోబోటిక్ సర్జరీకి అంటే జనరల్ గా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కాస్ట్లీగానే ఉంటుంది, మరి రోబోటిక్ సర్జరీ కూడా ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఉంటుందా సార్? అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంత అఫోర్డ్ చేయగలరా ఇన్ Yeah. కేస్ వచ్చినప్పుడు? ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, రీసెంట్ 1 or 2 years నుంచి ఆల్ ఇన్సూరెన్స్ ఆర్ యాక్సెప్టింగ్ రోబోటిక్ సర్జరీ. ఓకే. ఇట్స్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సర్జరీ కాబట్టి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే. కాస్ట్ గురించి మాట్లాడాలి అంటే కాస్ట్ అనేది లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. లాప్రోస్కోపీ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 8 mm ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే చెప్పానో అవి ఓన్లీ 10 patients మాత్రమే వాడగలం. 10 patients తర్వాత అవి పనిచేయవు. ఓకే. సో ఐ హ్యావ్ టు టేక్ ద న్యూ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. ఓకే. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొత్తవి తీసుకుంటాం కాబట్టి ఆ కాస్ట్ అనేది పేషెంట్కి బేర్ చేయాల్సింది ఉంటుంది. ఓకే. ఇట్స్ అప్రాక్సిమేట్లీ 1 to 1.5 lakhs ఎక్స్ట్రా అవుతుంది కంపేర్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ. సో బట్ విత్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఆల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గాన్స్కి అయితే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఇస్ మ్యాండేటరీ. ఈవెన్ దే ఆర్ నాట్ అడ్వైజింగ్ ఓపెన్ సర్జరీ as లాప్రోస్కోపీ. ఫర్ ఎగ్జాంపుల్ పెల్విక్ సర్జరీస్, రాడికల్ హిస్టెక్టమీస్కి కానీ, ఎండోమెట్రియోసిస్ సర్జరీస్ కానీ, రెక్టల్ సర్జరీస్ కానీ, ప్రాస్టేట్ సర్జరీస్ కానీ, పెల్విస్లో 2 bones మధ్యలో నారో ప్లేసెస్లో చేయితో చేయడం కంటే 8 mm ఇన్స్ట్రుమెంట్స్తో చేయడం వల్ల చాలా డిఫైన్గా చాలా ప్రెసిషన్తో చేయగలుగుతాం. సో దీస్ స్ట్రక్చర్స్కి రోబోటిక్ సర్జరీ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఓకే సార్. సార్ మరి సర్జరీ అయిపోయాక అసలు పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదండి. ఓకే. మనం చెప్తారు ఇది యాక్చువల్గా మిత్. నాకు కామన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు నేను పప్పులు ఉప్పులు ఏం తినకూడదు అన్నారు, కేవలం నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, నేను చెప్పాను నేను రొటీన్గా నా పేషెంట్స్ అందరికి కౌన్సిల్ చేస్తాను, 14 రోజులు ఓన్లీ పెరుగన్నం తిని బతికారు. ఓకే. నేను అడిగాను ఎందుకమ్మా ఎందుకు పెరుగన్నం తిన్నావు, నేను చెప్పాను కదా నీకు తినాలని అని. అంటే ఆమె, డాక్టర్ గారు నేను తిందాం అనుకున్నా మా పిల్లలు పెట్టలేదు, ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అంతటి చెప్పారు చీమ పడుతుంది ఇంకేం లేదు అని చెప్పారని 14 రోజులు కేవలం పెరుగన్నం తినిపించారు ఆమెకి. పెరుగన్నంలో ఏముంటుందండి, ప్రోటీన్స్ ఉండవు. సో కాంప్రహెన్సివ్ డైట్, ఫుడ్ అనేది ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదండి సర్జరీ తర్వాత. ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎనీ సర్జరీస్ కెటబాలిక్ స్టేట్ అంటారు. ఏంటి అంటే దాంట్లో మోర్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్, ఎందుకంటే బాడీ ఫామ్ చేస్తున్నారు, మనం కట్ చేసింది ఫామ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ప్రోటీన్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నా క్యాన్సర్ సర్జరీ చేసిన పేషెంట్స్ అందరికి ఏం చెప్తానంటే అట్లీస్ట్ 2 to 3 eggs తీసుకోమని చెప్తాను. ఎగ్స్లో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఈవెన్ ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ ప్రోటీన్ ఉంటుంది.
సో ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ నాకు మనం చేసిన పేషెంట్స్లో అయితే ఉండవు. సో దే కెన్ టేక్ నార్మల్ డైట్ వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్ బిఫోర్ సర్జరీ ఫ్రమ్ డే 2-3. మెయిన్గా రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉంటుంది, వెయిట్స్. మనం కనుక ఒకసారి ఓపెన్ సర్జరీ చేస్తే ల్యాప్రాటమీ అంటారు, అటువంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా వెయిట్స్ ఎక్కువ మూస్తే అటువంటి వాళ్ళకి హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే అబ్డామినల్ బైండర్ని సపోర్ట్ ఇచ్చేసి అప్ టు 5 kgs వరకు పనులు చేసుకోవచ్చమ్మా అని చెప్తాం. సో మోర్ దాన్ 5 kgs చేస్తే వెయిట్ అబ్డామినల్ మజిల్ మీద పడుతుంది కాబట్టి 3 weeks వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. దే కెన్ డూ ఆల్ రొటీన్ యాక్టివిటీస్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను చేసిన 60 years ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేట్ చేసాము, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యారు. 3rd day నుంచి ఆమె రొటీన్ యాక్టివిటీస్ మొత్తం ఇంట్లో, అంటే ఆమె వంట వండుకోవటం, క్లీన్ చేసుకోవటం, అన్ని యాక్టివిటీస్ ఆమె చేసుకుంది. సో దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆఫ్టర్ సర్జరీ. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటంటే వెయిట్ బేర్ చేయకపోవడం, ఇట్లాంటి రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఈవెన్ ఐ విల్ ఎంకరేజ్ మై పేషెంట్స్ టు వర్క్ మోర్, ఎందుకంటే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిక్నెస్. నేను పేషెంట్ని అంటే వాళ్ళు పేషెంట్స్ అంటే పెయిన్ ఈజ్ ప్యూర్లీ పర్సెప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాపీగా ఉన్నప్పుడు కొడితే పెయిన్ ఎక్కువ ఫీల్ అవుతుంది, పెయిన్ తక్కువ ఫీల్ అవుతాం. బాధగా ఉన్నప్పుడు అంటే పెయిన్ ఎక్కువ ఫీల్ అవుతాం. సో వాళ్ళు నేను పేషెంట్ని నాకు పెయిన్ వస్తుంది, సర్జరీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు. సో అబ్సల్యూట్లీ దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. దే కెన్ డూ ఆల్ దేర్ రొటీన్ యాక్టివిటీస్ అండ్ దే కెన్ వాక్ అండ్ దే కెన్ ఈట్ ఆల్ ద ఫుడ్. మా సైడ్ నుంచి సర్జరీ తర్వాత ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండదు. కాకపోతే కొన్ని పేషెంట్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్ క్యాన్సర్ చేసిన వాళ్ళకి ఓరల్గా ఉండటానికి కొన్ని ముక్కుల పైప్ ఇస్తాం. అటువంటి వాటిలో కొద్దిగా లిక్విడ్ డైట్ తీసుకోవడం. కొంతమందికే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ 100 మందికి ఆపరేట్ చేస్తే 80 to 90 ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. హ్యాపీగా మీరు చేసుకున్న పనులు చేసుకోవచ్చు. ఆపరేషన్ ముందు ఎలా ఉన్నారో హ్యాపీగా అలానే ఉంటేనే మీ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే సార్ మరి ఇన్ ఫ్యూచర్లో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చి ఉంటారో, అంటే ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి ఆ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? క్యాన్సర్ ఒక్కసారి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవ్వరూ ఇది క్యూర్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేవరండి. కాకపోతే వచ్చిన అవయవాన్ని, వచ్చిన టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి అండ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో డిటెక్ట్ చేసాము, ఎంత ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న దాన్ని బట్టి మనం క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా స్టేజ్ 1లో ప్రాపర్గా ట్రీట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు అరౌండ్ 90 to 95% వరకు ఉంటాయండి. స్టేజ్ 2లో అరౌండ్ 70 to 80% వరకు ఉంటాయి. స్టేజ్ 3లో అరౌండ్ 40 to 50% వరకు ఉంటాయి. స్టేజ్ 4లో క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అందుకే మేము ప్రతి క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాం. ఎవ్రీ 3 monthsకి ఫస్ట్ 2 to 3 years రమ్మని చెప్తాం. సో దట్ ఏమన్నా రికరెన్స్ వచ్చిందా ఏంటి అని చెక్ చేసుకుంటుంటాం. తర్వాత 6 monthsకి, 5 years తర్వాత ఎవ్రీ ఇయర్కి వాళ్ళని రమ్మనేసి వాళ్ళని చెక్ చేస్తూ ఉంటాం. సో క్యూర్ అయ్యే అవకాశాలు అనేది మనకి స్టేజ్ని బట్టి, వచ్చే అవయవాన్ని బట్టి మనకి డిపెండ్ అవుతాయి. బట్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. క్యాన్సర్ రాగానే నాకు జీవితం అంతా అయిపోయింది, క్యూర్ కాదు, లేదు. క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం. బెస్ట్ ఎగ్జాంపుల్ శరత్ పవార్ ఉన్నారు, తెలిసే ఉంటుంది. ఈ సర్వైవర్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఆయనకి 2 times, ఒకసారి ఆపరేషన్ చేశారు, రికరెన్స్ వచ్చింది, మళ్ళీ 2nd time ఆపరేట్ చేశారు. నౌ హీస్ హ్యాపీలీ లివింగ్. ఓకే, హీస్ క్యాన్సర్ సర్వైవర్. మీకు కనపడుతుంటుంది. సో క్యాన్సర్ క్యూర్ అవుతుంది, కాకపోతే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసామనేది, ఎవరికి క్యూర్ అవుతుంది, ఎవరికి తిరిగి వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఓకే సార్, మళ్ళీ వాళ్ళు ఉండే ఏమంటారు రొటీన్, దాన్ని బట్టి కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. ఓకే సార్, మొత్తంగా ఇంత టైం తీసుకొని మా కోసం క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది, అందులో టైప్స్ ఏంటి, సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.